నార్మల్ ప్యాంట్లు చేయడం అయితే ఈజీ, ఫాస్ట్ ఒకటిలోనే ఫార్మల్ ప్యాంట్ అనమాట. జస్ట్ తీసిన 12-11 ఉంటుంది. అయిపోయినాక ఒకసారి మళ్ళీ చూపిస్తాను. రెండు అయితే కొట్టిన షర్ట్స్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ రికార్డ్ చేస్తాను. కొత్తలో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 50 or 100 చేస్తే లైవ్ పెడతాం. 50 చేస్తే లైవ్ వస్తుంది, 50 సబ్స్క్రైబర్స్ ఉంటుందో లైవ్ వస్తుంది అంట. సో ఫాస్ట్గా చేస్తే నేను ఎవ్రీ మార్నింగ్ షాప్ ఇచ్చి ఉంటాను. లైవ్లో ఐరన్ ఎట్లా చేయాలని నేను చూపిస్తాను. నేను ఎట్లా చేస్తాను చూపిస్తాను అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సేపు నుంచి మాట్లాడుతూనే ఉన్నా, రికార్డ్ అవుతుందని. అది రికార్డ్ కాలేదు వల్ల చెప్పాలి, ఏం లేదు. షర్ట్స్ అన్నీ అయిపోతాయి అనుకున్నా. చిల్లర గిరాకు వచ్చిన ఉండే. ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలు బట్టలు తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా వాళ్ళకి ఇవ్వడమే పెడుతున్నాను. షర్ట్స్ పెండింగ్. ఈ సిల్క్ షర్ట్స్ ఫాస్ట్ కాటన్ అంటే కొంచెం కడక్గా ఆ పిల్లల్ని కూడా స్కూల్లో దింపేసి వచ్చేసాను అన్నమాట. చేసుకోవచ్చు. మా చాలాలో ఈజీ వర్క్ నేర్చుకుని ఉంటారు కాబట్టి వర్క్ నేర్చుకునే వరకు ఈజీ. ఇది కూడా ఒక సైడ్ ఇన్కమ్ కాకుండా మంచిగా చేసుకుంటే మంచి దందా. నేను ఆల్సో 3 మంచి షాప్, సెంట్రల్ షాప్, ఐరన్ బాక్స్, కస్టమర్స్, అది నమ్మకం మన మీద. ఇప్పుడు వాళ్ళు వేలు పెట్టి బట్టలు చీరలు కొనుక్కుంటారు, అది మనం నీట్గా చూసాం. వీళ్ళు నీట్గా చేసేస్తారన్న నమ్మకం వాళ్ళకి ఇచ్చేటట్టు మనం పని చేస్తే మన దాని ఎక్కువ కొంతమంది వస్తారు, 20 చేస్తావా, 25 చేస్తావా, నేనైతే 30 రూపాయలు కట్టాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక సంఘం కమ్యూనిటీ ఉంటున్నాం, దాని ప్రకారం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు సంఘం విగ్రహాలు అంటే తక్కువ చేస్తారు, మనల్ని ఏమంటారు. ఇప్పుడు అన్నీ ఏవి రేట్లు తక్కువ, అన్ని రేట్లు కూరగాయలు కొన్నాను కూడా 5 రూపాయలు. వారం రోజు కూరగాయలు కొన్నాను తప్పట్లేదు. నేను 2.5 జత అంటే 2.5 రూపాయలు జత ఉన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత ఉండదు జత. కొంచెం వీడియో తీసుకొని లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి ప్లీజ్. ఎందుకంటే డైలీ వీడియోస్ ఇట్లానే తీసుకుంటారనమాట. వాళ్ళు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ బట్టల విషయంలో కానీ కామెంట్స్ చేస్తే నేను రిప్లై ఇస్తా, లేకపోతే దాని గురించి వీడియో కూడా చేస్తాను. అంటే వాషింగ్లో కూడా వైట్ బట్టలు ఎట్లా వాష్ చేయాలని వీడియోస్ ఇస్తాను. మనకు సబ్జెక్ట్ లేదు అంటే ఇంకా వాషింగ్ కోసం బట్టలు తీసుకోవచ్చు. అదేమో రెంటెడ్ అవుతుంది, వాష్ చేయాలి. మన బట్టలు ఉట్టుకోవడానికి సరిపోతుంది. సొంత ఇల్లు ఉంటుందంటే ఉతికేదాని గురించి కూడా వీడియోస్ చేయవచ్చు. వీడియోస్ చేశాను కదా, కానీ అది కూడా కొంచెం అమౌంట్ జనరేట్ చేస్తాను ఆ వర్క్ కూడా. ఈవినింగ్ టైం వస్తుంది, ఎర్లీ మార్నింగ్ వాష్ చేసి షాప్లో
యాక్చువల్లీ నేను ఇంకోటి జాబ్ చేస్తాను. జాబ్ అంటే అది కూడా మా పని, హాస్పిటల్లో బెడ్ షీట్ వర్క్ చేసి వస్తుంది. అది ఒక 3 hours, 2 to 3 hours వర్క్ ఉంటుంది. అమ్మకి తెచ్చాను చెప్పను తక్కువ వస్తుంది. ఓకే 2-3 గంటలు 2-3 గంటల కంటే అది ఓకే. ఎందుకంటే 3 hours వర్క్ ఉంటుంది. స్టార్ట్ చేసేసి వచ్చేసినాక వచ్చి పడుకుంటాను. యాక్చువల్లీ మా మిస్సెస్ రాగానే నేను వెళ్ళిపోతాను అనమాట. రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే డే బై డే వెళ్తాను హాస్పిటల్కి. అక్కడ వాష్ అక్కడ చేసి వస్తాను. సో వర్క్ నాన్న నేర్పించింది. ఇప్పుడే కానీ కులవరికి ఎప్పుడో తక్కువ నుంచి మంచిగా ఎట్లాంటి హాస్పిటల్ మనకు రికార్డు చేయడానికి చాలా మంచిగా చేసుకోవచ్చు. రికార్డు రోడ్డుకే ఉంటుంది అంతే. వాయిస్ ఓవర్ చేయాలంటే కూడా నైట్ ఇంట్లో కుదురుతాను, షాప్లో అసలు చేస్తాను. బట్టలు వైట్ బట్టలు పుష్కరంలో ఎట్లా వస్తాలని కొన్ని వీడియో చేస్తాను. యాక్చువల్లీ మా పిల్లలు కూడా దిగుతాము స్కూల్కి వైట్ నావి షర్ట్ ఉన్నాయి. లేకపోతే అప్పుడన్నా ఎక్కేటప్పుడు వీడియో తీస్తాను. ఇట్లా ఏమేమి తెచ్చుకుంటున్నాను. మ్యాక్సిమం ఆర్గానికే ఉంటుంది, ఎక్కువ కెమికల్స్ ఏమి వాడకుండా. సోడా ఒకటి, బ్లీచింగ్ ఒకటి, నవర్ అనేది నీట్గా వేస్తే మళ్ళీ పూల వేస్తాం. వైట్ షర్ట్స్ ఇప్పుడు ఇది వైట్ షర్ట్ అనేది వైట్ షర్ట్ లేదు, ఇలాంటి ఇది వైట్ షర్ట్. యాక్చువల్లీ ఇది ప్యూర్ వైట్, ఇది కూడా వైటే. సరిగుర్తుకపోతే అట్లయితే సరిగుర్తుపెట్టి రెండో కర్వే, కానీ అది చాలా పాతది ఉన్నది షర్ట్. అది కొంచెం కొత్త అలాంటి చెక్కిస్తే అది కూడా మల్లెపూలు. మనం చెప్తాం ఇంకేదానికి, కానీ వాళ్ళు ఏంటంటే పైసలు తినడానికి లుక్ అనేది ఉంటుంది కదా, లుక్ పడైపోతుంది. దానివల్ల వైట్ ఉంటుంది, క్రీమ్ వైట్ క్రీమ్ కలర్ అయిపోతుంది. కొంతమందికి ఫ్రీ సజెషన్స్ ఇచ్చేస్తాను ఇట్లా వెళ్ళాలి అనేది. మ్యాక్సిమం ఓవర్ ఇయర్ కస్టమర్లపై అంత నమ్మకం వాళ్ళతో అయ్యేది వాళ్ళు ఏది చేసుకుంటారు. వాళ్ళతో కాదంటే మా దగ్గరకు వస్తుంది. సో ఇదే దందల సీక్రెట్. ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. మొత్తం చెప్తే మనకు కూడా కొన్ని చెట్లు డోర్ డెలివరీ చేయాలి. 10 గంటల వరకు ఇచ్చేసి దిగుతున్నారు వాళ్ళు.
చెకింగ్ కోసం నాకు వాషింగ్ చేసింది. హాస్పిటల్ బెడ్షీట్ వెళ్ళకండి, బెడ్షీట్ ఉంటాను ఉంటుంది అన్నమాట. కాటన్ షర్ట్లు ఇంకా 5 ఉన్నాయి, ఇవి ఇంకా 2 ఉన్నాయి నార్మల్వి. ఇవి అయిపోతే అవి కూడా కొట్టేసి ఫాస్ట్ ప్రస్తుతానికి వాయిస్ ఓవర్ అయ్యాను, కష్టమవుతుంది చెప్పినాను ఇందాక. సో నెక్స్ట్ సాయంత్రం వరకు ఎంత వర్క్ అయింది ఏందనేది తర్వాత చూపిస్తాను మీకు. హ్యాండ్స్ అయిపోయినాయి, షర్ట్స్ వేస్తున్నాయి, మధ్యలో చిల్డ్రన్స్ ఒకటి పిల్లల షర్ట్స్ తీసుకొచ్చుకున్నారు, కొంతమంది అలాగే 30 రూపీస్ ప్లేట్ ఉంటుంది, జత 30 రూపాయలు. ప్యాంట్స్ నార్మల్ షర్ట్స్ అంటే సిల్క్ లాగా ఎక్కువ హీట్ అవసరం లేదు, ఫాస్ట్ అయిపోతుంది. నేను చూపిస్తా షర్ట్స్ అన్ని నార్మల్ వాష్ చేయదు, నీళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు, వీటికేమో నీళ్ళు కొట్టాలి. కొంచెం కాటన్ ఉంటే వాటర్ కొట్టినామంటే మోటార్ రెడీ అయిపోయింది, ఇంకెళ్ళాల్సింది. డోర్ డెలివరీ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాం వాష్ చేయడానికి.